కుమారపు రమేష్, ముచ్చేశ్వరరావు గారు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే కస్టర్స్, అలాగే బీజేపీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, ఇంకా మిగిలినటువంటి పెద్దలు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, మిగిలినటువంటి పెద్దలకు, ప్రధానంగా మహిళా తల్లులకు అందరికీ నమస్కారం. చాలా చక్కగా ఈరోజు చెప్పిన ప్రకారంగా మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క విజయోత్సవ సభని వాళ్ళ భుజాల మీద వేసుకొని చక్కగా ఈ అందరూ కూడా ఈ పని చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం. జరిగిన సంవత్సర కాలం ముందు మీరు అనుకున్నటువంటి ఏవైతే ఇవాళ ఆర్డీఓ గారు చదివారో ఇవన్నీ కూడా కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి. ఇప్పుడు కొన్ని చేశాము, ఇంకా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈనాడు ఈ విజయోత్సవంకి కారకులు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పెద్దలు ఫిల్మ్ యాక్టరు ప్లస్ మన గొప్ప నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చప్పట్లు గట్టిగా కొట్టాలి వాళ్ళకి మనం, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం చేతులెత్తి నమస్కారాలు చేయాలి. ఈ విజయోత్సవ సభ జరుగుతుంది అంటే వాళ్ళ ఆశీస్సులు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బాపట్ల జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల యొక్క సహకారం, అలాగే మంత్రులు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారు, శ్రీ గొట్టిపాటి రవి గారు, శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, మరి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ శ్రీ కొలుసు పార్థసారథి గారు, వీళ్ళతో పాటు మన జిల్లా కలెక్టర్ గారు, వెంకట మురళీకృష్ణ గారు, అలాగే మన ఆర్డీఓ గారు మన ఊరికి వచ్చినప్పటికీ, అలాగే మన అధికారులు అందరూ కూడా మనల్ని అభిమానించారు. మనం చెప్పిన ప్రతి మాట విన్నారు. వాళ్ళ సహకారంతో ఈ రోజున మనం ఇన్ని పనులు చేయగలిగామన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను ఏ రోజైతే ఈ నియోజకవర్గానికి అంటే కరెక్ట్గా 2022 మే 6వ తారీఖున ఈ ఊళ్ళోకి వచ్చిన సందర్భంగా అనేక మంది స్వాగతించారు, అనేక మంది నాకు ఆశీస్సులు ఇచ్చారు. వాళ్ళను కూడా మనం ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా నమస్కారాలు చేసుకుంటాం. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ, వేదిక ముందున్నటువంటి వాళ్ళు కానీ అనేక మందిని అడుగు వేసి నా కష్టంలో కష్టంగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. ఇవాళ మన ఆలోచన ఒకటే, పాత్రికేయ మిత్రులు కూడా విషయాలు తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక స్పందన జరిగినప్పుడు దాన్ని మీరు గమనించాలి, చెప్పాలి. ఒకవేళ మాకు అర్థం కాకపోతే ఇదిగో మీరు ఈ రకంగా నడుచుకోమని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఎక్కడైనా ప్రత్యర్థులు ఉంటారు. ఎక్కడ కూడా మనం ముందుకెళ్తుంటే 10 మంది మన వెనకాల లాగేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా చూస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు చూసుకుంటూ అన్ని ఇబ్బందుల్ని సరిచేసుకుంటూ క్యాడర్ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద. అలాగే ఇప్పటికీ ఇంకా అంటే సంవత్సరం గడిచిపోయింది, ఇప్పుడు ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒక కొత్త నిర్మాణాన్ని తిరిగి ఒక క్యాడర్ని మనలో ఉన్నటువంటి నాయకుల్ని త్వరలోనే ఫైనలైజ్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ, కస్టర్స్ని అందరినీ కూడా తీసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మన ఒక గొప్ప ఫౌండేషన్ ఈ పార్టీకి గత 20 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని మన ద్వారా
పూడ్చుకునేటువంటి అవకాశం దొరుకుతుందన్నది నా ఉద్దేశం. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఈ ఊరిలో ఉండి తెలుగుదేశం మీద అభిమానులు ఎంతమంది ఉంటే ఈ పార్టీని గెలిపించుకుందాం అనేటువంటి దానికంటే కూడా ఈ పార్టీ గెలవాలి, ఈ ఊళ్ళో నాయకుడు గెలవకూడదు, మనమే నాయకులుగా ఉండాలనేటువంటి తంతుతో విధానంతో నడిచినటువంటి విధానానికి భవిష్యత్తులో స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. మెజారిటీ పర్సన్స్, మెజారిటీ ఓటర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం భావజాలం కలిగి వాళ్ళే ఉన్నారు. అలాగే మనం ఒకసారి చూసినట్టుగానైతే జనసేన కానీ బీజేపీ కానీ కూడా ఏ ఒక్క అడుగు కూడా చిన్నపాటి తప్పు కూడా చేయకుండా ఒకరిద్దరు ఎవరైనా వాళ్ళని డిస్టర్బ్ చేసినా మేము కొండయ్య గారికే మద్దతు ఇస్తాం తప్ప ఇంకొకరికి ఇవ్వము అని చెప్పినటువంటి సందర్భం చూసారా, వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆలోచనలతో ఈ ఊరిని ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టంలో నడుపుతాం. ఒకవేళ నేను ఏదన్నా కారణం చేత రాలేకపోతే నా ఇద్దరు పిల్లలు ఎవరో ఒకరు ఈ ఊళ్ళో ఉండి పనిచేస్తారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాం. వ్యాపారాలు మానేసాం, అన్ని వదిలేసాం. 33 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. 23 సంవత్సరాల పైసలకు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యలు పెట్టి ఇంజనీరింగ్ విద్యా విధానంలో నడిచాం. అలాగే అనేక సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి విషయాలు ఆర్కే టౌన్షిప్ అనేటువంటి కంపెనీ ద్వారా చేయడం జరిగింది. దాని అంతటికంటే కూడా ఈరోజు మీ ముందుండి మీకు సేవ చేసే దాంట్లో ఉన్నటువంటి ఆనందం నాకు వయసు కూడా అర్థం కావట్లేదు. మీ అందరికంటే కూడా ఎక్కువ తిరుగుతున్నా కూడా ఎక్కడ కూడా అలచన కానీ ఇబ్బంది కానీ నాకు అనిపించలేదు. అంటే ఇదంతా కూడా ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఉన్నటువంటి ఆనందం.